కాళ్ళని దగ్గరికి 1 ఫీట్ 1 ఫీట్ తీసుకొని చేతులు పక్క తీసుకొని స్ట్రైట్గా పైకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఇలా ఇలా రివర్స్లో చేతులు అరచేతులు బయటికి చూపించాలమ్మా. లోపలికి ఇలా చేతులు స్ట్రైట్గా మీ చెవులు తగిలి ఉండాలి. 1 2 3 4 5 6 చేతులు దించినప్పుడు మళ్ళీ సైడ్ నుంచి నెమ్మదిగా దించండి. స్లోలీ డౌన్. ఓకేనా? నెక్స్ట్ వన్ గట్టడి అర్ధ చక్రాసన. చేతులు రెండు ఏ విధంగా సపోర్ట్ తీసుకొని నడుము దగ్గర వేళ్ళు వెనక్కి వస్తాయి. ఈ బొటన వేళ్ళు ఇక్కడ సైడ్కి డౌన్. ఎంతవరకు వీలైతే అంతవరకు డౌన్ చేయండి. ఓకే, విశ్రాంతి. హెల్త్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా? సర్జరీస్ అయిన ఎవరు లేరు కదా? బ్యాచ్లో సర్జరీస్ ఎవరు లేరు కదా? సర్జరీస్ అయిన ఎవరు లేరు కదండి? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే చేతులు రెండు పక్క తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకొని ముందు నుంచి వెనక్కి రొటేట్. 1 2 స్లోగా 3 4 5 6 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 విశ్రాంతి. ఓకే, నెక్స్ట్ వన్ ఉదరాకారాసన. ఈ ఆసనం పేరు చేతులు రెండు ముందుకు తీసుకుంటాం స్ట్రైట్గా. మీ రైట్ కుడి చేతి వైపు డౌన్. మీ కుడి చేయి ఉంది అటు సైడ్, రైట్ హ్యాండ్ ఎటు ఉంది అటు సైడ్. ఈ షోల్డర్ మీద షోల్డర్ టచ్ చేసండి వెనక్కి వెళ్ళినప్పుడు. సెంటర్ గాలి పీలుస్తూ సెంటర్ మధ్యలో గాలి వదులుతూ సెంటర్. ఒకసారి చూడండి. విశ్రాంతి, రిలాక్స్. చేతులు రెండు స్ట్రైట్గా తీసుకోవాలమ్మా. తీసుకొని రైట్ సైడ్కి బ్రీత్ అవుట్. కుడి చేతి వైపు ఇలా చూడండి. చేద్దాం ముందు సెంటర్ బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ మధ్యలో గాలి విడిచిపెడుతూ అదర్ సైడ్. చేతులు రెండు ఈ విధంగా వచ్చేస్తాయి. క్లియరా? సెంటర్ బ్రీత్ ఇన్ అండ్ విశ్రాంతి. రెడీయా? రెడీ? 1 రైట్ సైడ్కి డౌన్. 2 సెంటర్ మధ్యలో అదర్ సైడ్ డౌన్. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్, breathe in and breathe out. Breathe in and breathe out. Breathe in and విశ్రాంతి. దీనికి ఉదరాకారాసన మన వాళ్ళు ఇచ్చిన టైటిల్లో పేరు ఏంటంటే ట్రంక్ మూమెంట్. ట్రంక్ అంటే ఈ పార్ట్ ట్రంక్, ఇది మూమెంట్ అవుతుంది అటు ఇటు లెఫ్ట్ రైట్. ఓకేనా? ట్రంక్ మూమెంట్. నెక్స్ట్ వన్ నీ మూమెంట్. నీ అంటే మోకాలు. మోకాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా అందరూ చేయొచ్చు. అంటే ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. చేతులు రెండు ముందు తీసుకుంటాం. సెంటర్ తీసుకొని డౌన్. ఎంతవరకు వీలైతే అంతవరకు. అప్. అందరూ ఒకేసారి రావాలి. డౌన్, up, down, up, down, up,
డౌన్, అప్, డౌన్, సెంటర్ అండ్ విశ్రాంతి. ఓకేనా? నెక్స్ట్ వన్ తాడాసన. తాడాసన ఎలా రావాలి? ఎలా? తాడాసనకు వచ్చినప్పుడు కాళ్ళు రెండు దూరంగా ఉంటాయి. ముందు చేతి చూడండి. ఇక్కడ చేతులు రెండు ఈ విధంగా తీసుకోవాలి. ముందు చేతులు రెండు విధంగా తీసుకోవాలి. తీసుకొని లాక్. చేతులు రెండు ముందు తీసుకోండి. లాక్, రివర్స్ నా వైపు. గుడ్. పైకి అప్, శరీరం మొత్తాన్ని సాగదీయండి పైకి. 1 2 అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. విశ్రాంతి. చేతులు రెండు ఓపెన్ పైకి. చేతులు స్ట్రైట్గా పైకి, సైడ్ నుంచి డౌన్. మీరు అయ్యేది ట్రైనింగ్ నేర్చుకోవడం కాదు. థర్డ్ వన్ చేతులు పైకి. ఐ కాంటాక్ట్ స్ట్రైట్గా ఉండాలి. చేతుల దగ్గరికి ఐ కాంటాక్ట్ స్ట్రైట్గా ఉంటేనే బాడీ నించోదు, లేకపోతే నించోదు. అప్, గుడ్. లేకపోతే మోకాలపై నించండి చాలు. మోకాలపై నించండి. అసలు పైకి రాకపోయినా మోకాలపై నించండి చాలు. 1 2 3 4 5 6. చేతులు రెండు పక్కే. డౌన్, లెగ్ డౌన్. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీ అందరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే యోగా సీక్రెట్ ఏంటిది సార్? యోగా సీక్రెట్ ఏంటి? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అదే సీక్రెట్, ఇంకేం లేదు. ప్రాక్టీస్ చేయకపోతే బాడీ మన మాట ఉందో. ఓకేనా? నెక్స్ట్ వన్ పాదహస్తాసన్. పాదహస్తాసన్. ఇంకో లెగ్ ఉంది కదా, ఇంకో లెగ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ బ్యాచ్, కొత్త వాళ్ళందరూ కూడా నెక్స్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్లో అటెండ్ అవుద్ది. ఇంకా 1 2 3 4 5 6. సైడ్కి చేతులు డౌన్, తర్వాత లెగ్. ఓకేనా? ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద నించొని ఇలా అలా అలా గెంతారు అనుకోండి, వాళ్ళు చూసి అందరూ ఆయన చెల్లకపోతే మాకేం చెప్తారు అంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు ముందు ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? అర్థమైందా? సింపుల్. లెగ్ ఫోల్డ్ చేస్తాం, పైకి పెడతాం, ఐ కాంటాక్ట్ స్ట్రైట్గా ఉండదు చెప్పాం. స్ట్రైట్ పైకి, రెండు చేతులు పైకి, అంతే. వచ్చినప్పుడు స్ట్రైట్గా. వెరీ గుడ్. డౌన్, పాదహస్తాసన. వచ్చేసి నెలకి ఒక్కరికి కూడా చాలదు నెలకి. అబ్బా, గుడ్. ఇంకొంచెం ట్రై చేయండి. చేతి రెండు పైకి. ఎలా వెళ్ళామో అదేవిధంగా బ్యాక్ వచ్చండి. విశ్రాంతి. సైడ్ నుంచి, ముందు నుంచి వెళ్ళాం కదా, ఈ సైడ్ నుంచి రావాలి. వచ్చినప్పుడు క్లియరా? ముందు నుంచి వెళ్ళాం పైకి, వచ్చినప్పుడు సైడ్ నుంచి పైకి వస్తాం. పాదహస్తాసన. ఓకే. నెక్స్ట్ వన్ త్రికోణాసన. త్రికోణ అంటే 3 కోణాలు. కాళ్ళు రెండు దూరంగా తీసుకుంటాం. ఎంత దూరంగా అంటే అంత దూరంగా వీలైతే దూరంగా తీసుకొని చేతులు రెండు పక్క తీసుకుంటాయి. ఒకసారి చూడండి. చేతులు రైట్ సైడ్కి కుడి చేతి వైపు, కుడి చేతి డైరెక్షన్ ఎటు ఉంది? అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్కి డౌన్. సెంటర్ గాలి పీల్చుకుంటూ ఉండండి. మీరు వీళ్ళు చెక్ చేయండి, ఆ మ్యాట్ గురించండి. సెంటర్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అదర్ సైడ్.
సెంటర్ బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ, గాలి విడిచిపెడుతూ, గాలి పీలుస్తూ విశ్రాంతి. రైటా? అర్థమైందా? ఎటైతే తిరుగుతున్నారో అటు సైడ్ పాదం కూడా డైరెక్షన్ మారాలి. రెడీయా? చేతులను పక్క తీసుకోండి. రెడీ? దూరంగా ఎంతవరకు వీలుతో అంతవరకు. రైట్ సైడ్ మీ కుడి చేతి వైపు డౌన్. ఇప్పుడు పైన చేయించి చూడాలి. మీరు పైన చేయించి చూడాలి. మేడం నెక్స్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్లో అటెండెన్స్ మీకు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. మా పాదం డైరెక్షన్ మార్చుకోవాలి అటు సైడ్. సెంటర్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. కళ్ళు ఇప్పే చేయండి, కళ్ళు మూసుకొని చేయకండి. సెంటర్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్ అండ్ విశ్రాంతి. రిలాక్స్. చాలు. రెండు కాళ్ళు దగ్గరికి, రెండు పాదాలు దగ్గర తీసుకుంటారు. దగ్గర పట్టుకోవాలి ఎంతవరకు వీలైతే అంతవరకు. వెనుముక నెటారుగా ఉండాలి, స్ట్రైట్గా. భద్రాసన్. మేడం దేవి గారు చూడండి, ముందు పడేసుకోండి. ఫ్యాన్ టైట్గా ఉందా? టైట్ ఫిట్ అయితే మళ్ళీ ఉంచండి. మళ్ళీ యోగాకి కంఫర్ట్గా ఉండే డ్రెస్ మాత్రమే వేసుకోవాలి. బాగా మూమెంట్ చేయద్దు, ఎక్స్ట్రా చేయద్దు. ప్రోటోకాల్ లేని చేయొద్దు. ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది చేయండి. బటర్ఫ్లై చేస్తే టైస్ విశ్రాంతి. రిలాక్స్. చేతులు రెండు, కాళ్ళని ముందు ఆపండి. చేతులు రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆసనం చేసి దండాసన. చేతులు రెండు వెనక్కి సపోర్ట్ అవ్వండి. ఇది విశ్రాంతి ఆసనం. చేతులు రెండు వెనక్కి సపోర్ట్ తీసుకొని ఇలా కూర్చోడండి. విశ్రాంతి ఆసనం అది. ఇదే ఆసనంలోని చేతులు రెండు ముందు తీసుకొని ముందు పక్క, కాళ్ళు రెండు టోస్ మీ వైపు ఉండాలి, చేతులు రెండు పక్క ఉండాలి, వెనుముక నిటారుగా ఉండాలి. దగ్గరికి పక్కే పక్క సార్. టోస్ మీ వైపు, ఈ టోస్ మీ వైపు లోపలికి. బ్యాక్ బ్యాక్ బ్యాక్, అదే విధంగా బ్యాక్. అంతే. ఇవి మీ వైపు. ఇంకా ఎస్. వెనుముక నిటారుగా, చేతులు పక్కకి మన ఇక ఈ శరీరం పక్క రావాలి. ఇలా టైస్ పక్క ఇక్కడ ఇలా. వెనుముక నిటారుగా ఉండాలి. మీ నడుము చూడండి ఎలా ఉందో, రాష్ట్ర వంకలు తిరిగిపోతున్నాడు. మీ బాడీయే మీ మాట అంటలేదు, ఇంకా మీ మనసు ఏమంటుందండి? ఓకేనా? బాడీ కంట్రోల్ చేస్తేనే మనసుని కంట్రోల్ చేయగలం. బాడీని కంట్రోల్ చేయకపోతే మనసుని కంట్రోల్ అవ్వదు. రెడీయా? ఓకే. విశ్రాంతి. రిలాక్స్. నెక్స్ట్ వన్, గెట్ రెడీ. మీ అందరికి ఫేవరెట్ ఏ ఆసనం కాదు, వజ్రాసనం. మా శవాసనం అంట. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ముందు చూడండి ఎలా చేయాలో. ముందు చూడండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఆ లెగ్ మీద నించొని ఈ లెగ్ ఫోల్డ్ చేయాలి. మనకి ఇది కూడా రాలేదనుకోండి, చూడండి ఎవరు యోగా క్లాస్ మాట్లాడండి. ఓకేనా? వజ్రాసన్. వజ్రాసన్. వజ్రాసనలో కూర్చున్నప్పుడు రెండు బొటన వేలు రెండు ఇలా విధంగా టచ్ అవ్వాలి. వెనుముక నిటారుగా ఉండాలి, చేతులు ఈ టైస్ మీద ఉండాలి. భోజనం చేసిన తర్వాత చేసే ఆసనం ఇది ఒకటే, మిగతా ఆసనాలు చేయడం కావదు. వజ్రం ఏ విధంగా తయారవుద్దో మీ బాడీ ఏ విధంగా తయారవుద్దు. ఓకేనా? ఇక బ్యాక్ ఫ్రంట్ 4 ఫింగర్స్ పట్టే ప్లేస్ ఉంచండి చాలు. 4 వేలు పట్టే ప్లేస్. బ్యాక్ అరచేతులు ఫేసింగ్ ఆకాశం వైపు. ఇది వజ్రాసన. ఏ ఆసనం అండి? వజ్రాసనం. ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే అర్ధ ఉష్ట్రాసన్. ఉష్ట్రం అంటే ఏంటి? ఒంటెని పోలి ఉంటుంది అన్నమాట. ఒంటెని పోలి ఉంటుంది ఈ ఆసనం. బ్యాక్ తిరగండి. అర్ధోష్ట్రాసనం. బ్యాక్ వెనక్కి తిరగండి. చేతులు ఏ విధంగా తీసుకెళ్తారు? అర్ధోష్ట్రాసనం. అర్ధోష్ట్రాసనం కరెక్టే.
చేతులు బొట్టన వేలు రెండు ఈ విధంగా తీసుకొని నడుము మీద చేతులు ఫింగర్స్ పెట్టుకొని బ్యాక్ ఎంతవరకు వీలైతే అంతవరకు మోకాల మీద నించొని బ్యాక్ డౌన్. అర్ధ ఉష్ట్రాసన్. మా చేతులు నడుము మీద సపోర్టింగ్ బ్యాక్. 1 2 3 4 5 6. విశ్రాంతి. వజ్రాసన్. వజ్రాసన్ బాగా వచ్చింది అందరికీ. గుడ్. నెక్స్ట్ వన్ ఉష్ట్రాసన్. ఇప్పుడు అర్థం చేసాం కదా, పూర్తి ఉష్ట్రాసనం అన్నమాట. ఇప్పుడు మోకాల మీద నించొని చేతులు రెండు బ్యాక్ ఈ విధంగా, రైట్ లెగ్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ చేసి బ్యాక్ పట్టుకొని నడుము ముందుకు నెడతాం. తెలుసుకోండి. క్యాచ్ క్యాచ్ క్యాచ్. అందట్లేదా? కాలు దూరంగా ఉంచండి, దూరంగా ఉంచండి. ఓకేనా? ఓకే. విశ్రాంతి. వజ్రాసన. వజ్రాసనం. చేతులు కింద తీసుకొని డౌన్ ముందుకి, అంతే. కరెక్ట్. సీట్ లెక్కకూడదు. పక్క పక్క పెట్టుకోండి. నడుము కిందకి. ఓకే. అప్ అప్. బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఏ విధంగా బ్యాక్ రావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళారో అదే విధంగా వెనక్కి రావాలి. ఈ ఆసనం పెర్ఫెక్ట్ లేదు, మళ్ళీ ఇంకోసారి చేయండి. కాళ్ళను దూరంగా తీసుకోండి, అందరూ కూడా దూరంగా తీసుకోండి. కాళ్ళు దూరంగా తీసుకోండి. చేతులు ముందు పెట్టుకోండి కింద మీ మోకాల ముందు. ఆ చేతులు ముందుకు అలా తోసుకుంటూ హెడ్ టచ్ చేయండి నేలకి. సీట్లు ఎక్కకూడదు. సార్ మీరు తప్పు చేస్తున్నారు చూడగా, ఇలా రావాలి. ఓకే. అప్ బ్యాక్. ఏ విధంగా వెళ్ళారు అదే విధంగా వెనకరండి. ఆ చేతులు మళ్ళీ వెనక్కి తీసుకురండి అమ్మా. బ్యాక్ వెనక్కి తీసుకురండి. ఓకేనా? ఈ ఆసనం పేరు ఏం పేరు? శశాంకాసన. ర్యాబిట్ పోజ్, కుందేలు. మీ అందరూ నోటి మీద వేలేయండి. సైలెన్స్గా ఉన్నాడు. అమ్మా మా మేడం గారు కొద్దిగా నాకు అవసరం ఉంది మరి. ఓకే. నెక్స్ట్ వన్ ఉత్తాన మండూకాసన. ఉత్తాన మండూకాసన ఎలా చేయాలంటే కాళ్ళను దూరంగా తీసుకుంటాం, చేతుల నుండి పైకి తీసుకుంటాం. ఇది ఇంటూ మాదిరిగా ఈ షోల్డర్ మీదకి ఈ చెయ్యి, ఈ షోల్డర్ మీదకి ఇంకో చెయ్యి. ఓకేనా? కాళ్ళ నుండి దూరంగా తీసుకొని వజ్రాసనలో కూర్చుంటాం. కాళ్ళు కిందకి కిందకి పెట్టండి, కిందకి ఫింగర్స్ బయట బయటకి కూర్చోండి. ఇంటూ మాదిరిగా. గుడ్. అంతే. సూపర్. మీకు వస్తే ఆసనాలు అన్నీ వస్తే ఇంకా క్లియర్. అంతే, పెర్ఫెక్ట్. ఇంకా వజ్రాసనం. కాలు కిందకి ఇలా చేసాం, అంతే. కాలు కిందకండి, కిందకి కిందకి. కాలు కిందకి కిందకి పెట్టండి. ఓకే. విశ్రాంతి. చేతులు పైకి పైకి తీసుకొని ముందు నుంచి ముందుకు డౌన్. ఈ ఆసనం పేరు ఏం పేరు? ఈ ఆసనం పేరు ఏం పేరు? ఉత్తాన మండూకాసన్. ఫ్రాగ్. ఫ్రాగ్ కప్ప తెలుసు కదా, ఫ్రాగ్. మండుక అంటే కప్ప, కప్పను పోలు ఉంటుంది. నెక్స్ట్ వన్ వక్రాసన. రిలేట్ చేయండి. వజ్రాసనం ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా బ్యాక్ రండి. ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా బ్యాక్ రావాలి. కాళ్ళని ముందుకు చాపండి. రిలాక్స్. రిలాక్స్ పొజిషన్. ఏ ఆసనం ఇది? దండాసనం. దండ అంటే ఏంటి? కర్ర. కర్ర సపోర్టింగ్ ఎలాగో మన బాడీకి చేతుల సపోర్ట్తో విశ్రాంతిస్తాం. ఈ ఆసనం నుంచి వక్రాసన. వక్రాసన అంటే ఇగో చూడండి ఎలా చేయాలో. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. అప్పుడు చేయొద్దు, సింపుల్. అంత కష్టం వద్దు, సింపులే. బ్యాక్ చేతి బ్యాక్ వెనక పెట్టుకోవాలి. ఈ చేయి రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తాం, దానికి ఆపోజిట్లో పైనుంచి పట్టుకోవాలి.
వెనక్కున్న చేతి వైపు వెనక్కి చూస్తాం అంతే. రెడీయా? రైట్ లెగ్ ఫోల్డింగ్, కుడికాలు ఫోల్డ్ చేయండి. దానికి ఆపోజిట్లో పైనుంచి పట్టుకోండి, నించున్న లెగ్ని పైనుంచి అంతే అంతే సార్. వెనక్కి చేపించండి, వెనక్కి వైపు చూడాలా పైనుంచి. అమ్మా అంత కష్టం వద్దు, ఇటుపక్క పెట్టుకుని లెగ్, ఇటుపక్క నించున్న లెగ్ పెట్టుకోండి, టచ్ చేస్తారా? మీకు అంతుంది ఈజీగా. లెగ్ ఫోల్డ్ పైనుంచి ఇక్కడ పట్టుకోవాలి, నొక్కండి కిందకి. అమ్మాయి సింపుల్ గా మేడం, అమ్మాయి చూడండి. ఓకే, పట్టుకోవాలా? నించుని దగ్గర పట్టుకోండి, క్యాచ్ చేయండి దగ్గరికి. ఈజీగా బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్న దగ్గర క్యాచ్ చేయకపోతే ఎలాగా సార్? అటుపక్క లెగ్ ఫోల్డ్ చేసుకుని సింపుల్గా ఇటుపక్క పెట్టుకోండి, ఇక్కడ ఈ పక్కన ఈ చెయ్యి పైనుంచి అంతే సార్. ఓకే, విశ్రాంతి, రిలాక్స్ 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 రిలాక్స్. అయితే మీరు తప్పు చేస్తానంటే నా డిమో కరెక్ట్గా లేదన్నమాట, అంతేనా? నేను కరెక్ట్గా చెప్పకపోతే మీరు తప్పు చేస్తున్నారు. ఓకేనా? కాలు అనేది తీసుకున్నారు కదా, చేయొద్దు, ముందు చూడండి. లెగ్ ఫోల్డ్ చేస్తున్నాం, ఇది ఏ లెగ్? ఇది లెఫ్ట్, ఇది రైట్ హ్యాండ్, కుడి చెయ్యి. దీనికి ఆపోజిట్లో నించున్న లెగ్ని పట్టుకోవాలి, పట్టుకొని ట్విస్ట్ బ్యాక్ ఎంతవరకు వీలైతే అంతవరకు. మళ్ళీ వచ్చినాడు పైకి తీసుకొని ఈ విధంగా బ్యాక్, లెగ్ రిలీజ్, అదర్ లెగ్. మీరు ఎందుకు ఇంత కష్టపడిపోతున్నారు ఊరిక? ఈ లెగ్ పెట్టేసి దీన్ని ఉంచేసి అబ్బా సింపుల్. మీకు బాడీకి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి అంతా. లెగ్ ఫోల్డ్ చేస్తాం, ఆపోజిట్లో నించున్న లెగ్ని పట్టుకుంటాం, బ్యాక్ ఈ విధంగా ట్విస్ట్ చేస్తాం. ఇంత కష్టం ఉందా? చాలా ఈజీ కదా. రైటా? చేద్దామా? రెడీ, రైట్ లెగ్ పర్ఫెక్ట్ రావాలి. మీరు తప్పు నేర్చుకున్నారు, అక్కడ తప్పు వెళ్ళిపోద్ది మెసేజ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి అందరు కూడా, కుడికాలు మళ్ళీ చేయండి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, ఆపోజిట్ పట్టుకోండి. మీరు పెర్ఫెక్ట్గా రాలేకపోయినప్పుడు ప్రతిదీ కంటిన్యూ, ఇంకా కరెక్ట్గా వచ్చిన వరకు. సార్ ఆపోజిట్, మీ అందరూ ఎడ్యుకేటెడ్, ఏం చెప్పినా సరే మీరు హ్యాపీగా చేయగలరు. గ్రామాల్లో మన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏమీ తెలీదు. మీరు ఏం చెప్తే అదే కరెక్ట్, అక్కడ అది చూసుకొని జాగ్రత్త చేయించండి. ఫోల్డింగ్, ఇంకా వెనక్కి వైపు చూడండి, ట్విస్ట్ వెనక్కి. ఓకే, గుడ్. విశ్రాంతి, రిలాక్స్. ఆ లెగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకో లెగ్ తీసుకోండి, అదర్ లెగ్, ఇంకా కిందకి డౌన్ అయిపోయింది, ఇంకా డౌన్కి కిందకి పెట్టుకోండి. ఇంకా ఈ చేయండి, ఓహో చేయ బాగా. ఓకే, రైట్ ఇక్కడ కచ్చండి, ఇంకా చేయి ఎంత దూరం దగ్గరికి. ఓకేనా? రైట్, విశ్రాంతి. ఈ ఆసన పేరు ఏం పేరండి? ఏం పేరు? ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి పేరు తెలీదా? లేడీస్ చెప్తున్నారేమ్మా. ఈ ఆసనం పేరు? వక్రాసనం. ఈ ఆసనం బాగా దేని పని చేద్ది తెలుసా? షుగర్ కంట్రోలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం షుగర్ మీద కంట్రోల్ చేయడానికి, ప్యాన్క్రియాస్ మీద ఎఫెక్ట్ పడి దాన్ని కంట్రోల్ చేసి దాన్ని నొక్కి పెడుతుంది. పొట్ట దగ్గర ఉన్న వీటిని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో ప్యాన్క్రియాస్ మీద మీకు షుగర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి మొత్తం 6 ఆసనాలు ఉన్నాయి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఒకటే. రెడీయా? నెక్స్ట్ వన్ మీ ఫేవర్ మకరాసన్. హెడ్ నా వైపు, కాలు అటువైపు పడుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేడీస్ చున్నీస్ ఉన్నాయి కదా, ఈ చున్నీస్ మొత్తం ఇలా నడుము కడుసుకోండి. ఏమ్మా? కాలు రెండు మడమల లోపలికి, ఫింగర్స్ బయటికి 2 feet దూరం
డిస్టెన్స్. కాలు దూరంగా ఉంచండి. ఫస్ట్ దూరంగా తీసుకొని, కాలు దూరంగా తీసుకొని, ఫింగర్స్ బయటికి, మడమల లోపలికి. ఒకసారి చూడండి. టీవీ పోజ్ తీసుకోండి. టీవీ పోజ్ మనం చేసాం కదా. గ్రేట్, బాగా గుర్తుంది. ఇక్కడ నా వైపు చూడండి అందరు కూడా. ఈ విధంగా కాలు రెండు ఈ విధంగా మడమలు, ఇలా చేతులు ఈ విధంగా ఉండాలి. ఓకే, అర్థమైందా? క్లియరా? రెడీ? ఓకే, ఇప్పుడు ఆసనం వద్దాం. మడమలు లోపలికి, ఫింగర్స్ బయటికి, డౌన్, హెడ్ డౌన్. కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి, హెడ్ కుడి చెవి నేలకు టచ్ అవ్వాలి. అదే మీ చేతి మీద కుడి చెవి. రైట్ ఇయర్. ఫింగర్స్ అంటే చేతి వేళ్ళు, చేతి వేలు మీద, చేతి వేలు మీద మీరు ఏం చేస్తున్నారు? ఈ దండ మీద పెడుతున్నారు, అదే త్రిష్టి దాని మీద పెడుతున్నారు. కొద్దిగా వేలు మీద పెట్టండి. వేళ్ళు 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 చేతి వేళ్ళు. ఈ వేళ్ళు అంటే ఇవి ఇలా. ఓకేనా? ఈ ఆసనం నుంచి రెడీ? భుజంగాసన. కాళ్ళు రెండు దగ్గర తీసుకోండి. కాళ్ళు రెండు దగ్గర తీసుకోండి. మీ చేతులు రెండు భుజాల పక్క పెట్టుకోండి. మీ షోల్డర్ పక్కి, భుజాల పక్క పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పైకి నెమ్మదిగా పైకి లేపుతాం. అది ఎంతవరకు లేపాలంటే మీ నాభి నేలకు టచ్ అయి ఉండాలి, మిగతా పార్ట్ పైకి రావాలి. నాభి స్థానం అంటే బొడ్డు భాగం. డౌన్, డౌన్. కొంచెం కాళ్ళు రెండు దగ్గరికి సార్, కాళ్ళు రెండు దగ్గరికి. డౌన్, కొంచెం డౌన్. 1 2 చేతుల లోపలికి. 3 4 5 6. విశ్రాంతి. మీరు శ్వాసను హోల్డ్ చేయొద్దు, గాలి తీసుకుని వెళ్తుండండి. మళ్ళీ ఏ ఆసనం నుంచి వెళ్ళాం మనం, అదే ఆసనానికి విశ్రాంతి. మకరాసన. మకరాసన, క్రొకోడైల్ పోజ్. నీటిలో మొసలి పడుకుండే పోజ్ అన్నమాట ఇది, విశ్రాంతి పొందే ఆసనం. కాళ్ళని దూరంగా మళ్ళీ పెట్టుకోవాలి కదా, చేయి మీద చేయి పెట్టుకోవాలి. మళ్ళీ విశ్రాంతి అనేసరికి ఏ ఆసనం నుంచి అయితే మనం వెళ్ళామో అదే ఆసనకి వచ్చేలా దూరంగా. నెక్స్ట్ వన్ శలభాసన. శలభాసన ఎలా చేయాలో సార్ చూడండి. టీవీ పోజ్ తీసుకోండి. గడ్డం నేల టచ్ అవ్వాలి. రెండు కాళ్ళు స్ట్రైట్గా దగ్గరికి, ఈ టైస్ కిందకి రెండు అరచేతులు. రెండు కాళ్ళు స్ట్రైట్గా పైకి లేపండి. మోకాలు బెండ్ అవ్వకూడదు, పైకి స్ట్రైట్గా. మోకాలు బెండ్ అవ్వకూడదు సార్, ఎంతవరకు వెళ్ళితే అంతవరకు లేపండి చాలు. మోకాలు బెండ్ అవ్వకూడదు. 1 2. గడ్డం నేల టచ్ అయి ఉండాలి, మోకాలు బెండ్ అవ్వకూడదమ్మా, స్ట్రైట్గా. 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. ఓకే, టర్న్ టు రైట్ సైడ్. మీ కుడి చేతి వైపు తిరగండి. తల కింద మీ కుడి చేయి పెట్టుకోవచ్చు. టర్న్ టు రైట్ సైడ్. కుడి చేతి వైపు స్ట్రైట్గా, చేయి ముందుకి. శ్రీకృష్ణ పరమాత్మలా కాదు, రైట్ తిరగండి. టర్న్ టు రైట్ సైడ్. చేయి సైడ్గా, పొడవుగా, ముందుకి ముందుకి, కిందకి కింద పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేయొద్దు, స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లాగా. ఓకే, అమృతాసన్, శవాసన్. శవాసన్ వచ్చండి. కుడి పక్క తిరిగి వచ్చాను, ఇటు పక్క రివర్స్లో. శవాసన్ సార్, వచ్చాను సార్. శవాసన్ రివర్స్లో, రివర్స్. శవాసన్. దీనికి ఇంకో పేరు ఏం పేరు? అమృతాసన్. అమృతం తాగితే ఎంత హ్యాపీగా ఉంటుందో బాడీకి, శరీరానికి అంత హ్యాపీగా వస్తుందన్నమాట. శవం అంటే ఏంటి?
ఈ ఆసనకి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఏమాత్రం కదలికలు కానీ మూమెంట్ లేకుండా ఉంటుంది. అరచేతులు ఫేసింగ్ ఆకాశం వైపు, కాళ్ళు రెండు దూరంగా, చేతులు పక్కకి, మొండం పక్కకి, కిందకండి చేతులు, చేతులు కిందకి కిందకి పక్కకి, చేతులు కిందకి. ఓకే, టాప్ టు బాటమ్ మొత్తం టోటల్గా విశ్రాంతి వదిలేండి. ఒక లగేజ్ ఒక దగ్గర పడేస్తే ఎలా ఉంటుందో మీ బాడీని అలా భావించండి. గెట్ రెడీ. సేతుబంధాసన, బిర్చ్ పోజ్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, నించోబెట్టండి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి నించోబెట్టి ఆ రెండు పాదాల పైన పట్టుకోండి. నడుము పైకి లేపండి, నడుము పైకి లేపండి, కిందకి నడుము పైకి లేపండి, నడుము పైకి, ఇది ఇది పైకి, అంతే. నడుము పైకి లేపండి, గుడ్, అంతే, కరెక్ట్. ఇలా మా నడుము పైకి లేపండి, నడుము కిందకి, పాదాలు కింద పెట్టుకొని డ్రెస్ మధ్యలో పెట్టుకోండి, మధ్యలో ఇలా 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 ఆ పాదాలు పట్టుకోవాలి, పాదాలు కింద ఇచ్చండి, కిందకి నేల మీద ఉండాలి. నడుము పైకి అప్, పట్టుకోండి, పాదాలు పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. మా నడుము ఇంకా పైకి లేస్తుంది. మీ గెడ్డం ఛాతి భాగం టచ్ అవ్వాలి, చిన్న భాగానికి ఇక్కడ టచ్ అవ్వాలి, అంత పైకి లేవాలి. నడుము పైకి లేపు, ఇంకా నడుము లేగలేదు పైకి, గడ్డం టచ్ అయిపోవాలి. ఎస్, అంతే. ఓకే, సేతుబంధాసన. లేడీస్కి మాత్రం చాలా సమస్యలు తగ్గుతాయి ఈ ఆసనంలో. జెంట్స్కి మాత్రం మంచి ఫ్లెక్సిబుల్ వస్తుంది. నడుము కూడా, నడుము యొక్క స్థితిస్థాపకత బాగా మంచి శక్తివంతంగా తయారవుతుంది. నడుము విశ్రాంతి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, విశ్రాంతి. అమృతాసన. అమృతాసన మీన్స్ శవాసన. చేతుల పక్కకి కిందకే, టాప్ టు బాటమ్ విశ్రాంతి. లాంగ్ బ్రెత్. పూర్తి శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఉత్తాన పాదాసన. రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి, 45 degrees యాంగిల్ పైకి తీసుకెళ్ళండి. రెండు కాళ్ళు స్ట్రైట్గా స్ట్రైట్గా 45 degrees యాంగిల్, 45 degrees, 90 కాదు, 45. గుడ్. ఉత్తాన పాదాసన. హెడ్ డౌన్, హెడ్ కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. ఉత్తాన పాదాసన. ఉత్తానం అంటే పొట్ట కింద భాగం, ఇక్కడ ఫ్యాట్ కూడా కరుగుతుంది ఈ ఆసనం చేయడం వల్ల. ఉత్తాన పాదాసన. పాదాలు రెండు పైకి లేపుతున్నాం. ఉత్తాన భాగం అంటే పొట్ట కింద భాగం సాగదీయబడుతుంది. ఇక్కడ మనకు ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ఆ ఫ్యాట్ కరుగుతుంది అన్నమాట ఈ ఆసనం చేయడం వల్ల. నెక్స్ట్ వన్, అర్ధ ఉష్ట్రాసన్. ఎల్ సేఫ్. రెండు కాళ్ళు ఇప్పుడు చేసాం కదా, అవే రెండు కాళ్ళని స్ట్రైట్గా పైకి లేపండి, ఎల్ సేఫ్లో రావాలి. అర్ధ హలాసన. హల అంటే నాగలి, నాగలి అర్ధ సగలు ఎలా ఉంటే అలా ఉంటుంది అట. డ్రెస్ మధ్య నుంచి అమ్మా, మధ్య నుంచి, కాలు మధ్య నుంచి కిందకి, కిందకి ఉంచి డ్రెస్ కిందకి కిందకి, ఆ డ్రెస్ మధ్య నుంచి అండి కిందకి. అర్ధ హలాసన. 1 2 3 పైకొద్దు, 4 5 6 7 8 9 10. విశ్రాంతి. అర్ధ హలాసన చేయడానికి ఎంత కష్టపడితే హలాసన చేయడానికి చాలా కష్టం మీకు. ఆ రెండు కాళ్ళు వెనక టచ్ అవుతాయి, మీ తల వైపు నుంచి వెనక టచ్ అవ్వాలి, అదే హలాసన. పొడవుగా ముందుకు చేయి ముందు పెట్టుకొని కుడి చేతి వైపు తిరగండి. గుడ్. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకు టచ్ చేయండి, నేల భాగానికి, కిందకి, మీ దగ్గరలోకి, మీ బాడీ పక్కకి, మీ పొట్ట ముందుని, పొట్ట ముందుని. గుడ్. రైట్ సైడ్, కుడి పక్కకి తిరిగి రైట్ సైడ్ తిరగండి సార్. రైట్ సైడ్కి మీ కుడి చేతి తిరగండి. కుడి కుడి చేతి ఉంది,
లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మది లేచి కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ ముందుకు సపోర్ట్ ఇచ్చి బాడీని పైకి లేపాలి. ఓకే, నా వైపు తిరిగి కూర్చోండి. ఓకే, ఆసనంలోకి వెళ్ళటం రావడం కూడా ఇంపార్టెంట్ కదా. ఈ ఫ్యాకల్టీ కూడా ఎంతో మంది రీసెర్చ్ చేసి ప్రతిది కూడా జాగ్రత్తగా ప్లాన్ చేయడం జరిగింది. 100% అందరికీ ఉపయోగపడుతుంది. అన్ని రోగాలకి, అన్ని సమస్యలకు కూడా ఏకైక వైద్యం ఇది. అంత పవర్ఫుల్. ఎవరైతే 45 రోజులు కంటిన్యూ చేస్తారో మీ బాడీలోని వచ్చే మార్పులు మీరు ఊహించలేరు. ఓకేనా? మినిమం 40 days చేయండి చాలు. అదర్ రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే వదిలేయండి. రైటా? మీ అందరికీ 100% రిజల్ట్ వస్తుంది గ్యారంటీగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే అందరికి పద్మాసనం వచ్చా? పద్మాసనం ఏంటి? అందరూ ఎలా అయిపోయారంటే ఒక్కొక్కరు లాస్ట్కి ఎలా అయిపోయారు, డల్ అయిపోయారు, యాక్టివ్ లేరు. పద్మాసనం రాకపోతే అర్ధ పద్మాసనం, అది రాకపోతే సిద్ధాసనం, అది రాకపోతే సుఖాసనం. మీకు నచ్చిన అసలు కూర్చోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా కూర్చొని కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. కపాలభాతి ప్రాణాయామలోని అత్యంత ఇంపార్టెంట్ అనేవి ప్రాణాయామ, కపాలభాతి కూడా ఒకటి. కపాలభాతి ఎలా చేస్తామంటే చేతులు 2 పక్క తీసుకున్నాం కదా. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, ఇది చిన్ముద్ర. రైట్ హ్యాండ్ తోటి ఈ పొట్ట మీద పెట్టుకొని కనియు ఫోర్స్ గట్టి రావాలి. ఫోర్స్గా లోపలికి గాలి బయటకు కొడితే పొట్ట లోపలికి వెళ్తుంది. ఆటోమేటిక్గా గాలి బయటకు కొడితే పొట్ట లోపలికి వెళ్తుంది. వస్తుందా? పొట్ట కలట్లేదా? సూపర్, గ్రేట్. కొద్దిగా ఫోర్స్ ఉండాలి. గాలి బయటకు కొడితే అటు లోపలికి. కొంచెం ఫోర్స్. ఓకే, విశ్రాంతి, రిలాక్స్, ఐస్ క్లోజ్. 1 నిమిషానికి 120 strokes రావాలి. అంత ఫోర్స్గా రావాలి. 1 నిమిషంలో 120 strokes అంటే మీరు ఎలా చేయాలి? అంత ఫోర్స్గా. ఓకే, వన్స్ మోర్, ఇంకోసారి చేయండి ఫాస్ట్గా. ఓకే, విశ్రాంతి, రిలాక్స్, ఐస్ క్లోజ్. వెనుముక నిటారుగా ఉంచండి. అరచేతులు ఫేసింగ్ ఆకాశం వైపు. నెక్స్ట్ వన్, నాడీ శోధన ప్రాణాయామ. నాడీ వ్యవస్థ మొత్తం మన బాడీలో 72,000 నాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలోని యాక్టివేషన్ అవ్వడానికి ఉపయోగపడేదే టెక్నిక్ నాడీ శోధన ప్రాణాయామ. ఈ 2,000 ఉన్నాయి కదా, ఈ మధ్యలో 2,000 క్లోజ్ చేయండి. ఒకసారి కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. ఈ 2,000 దగ్గరికి ఫోల్డింగ్. ఉంగరపు వేలు, బొటన వేలు 2 నాస్ట్ల మీద, ముక్కు మీద. వెనుముక నిటారుగా ఉంచాలి. ఇలా సార్ ఈ వేలు సార్, ఈ వేలు ఫోల్డ్ చేసండి. ఇది అంతే. ఓకేనా? రైట్ హ్యాండ్ మాత్రం యూజ్ చేయాలి. మీరు కన్ఫ్యూజ్ అవద్దు. 2,000 ఫోల్డ్ చేశారు, ఈ 2 నాస్ట్ల మీద పెట్టారు. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. 2,000 యూజ్ చేయాలి. ఉంగరపు వేలు, బటన్ వేలు, ఈ వేలు అంతే. 2 ముక్కు మీద పెట్టుకోండి.
ఎడం పక్క గాలి పీల్చుకొని కుడి పక్క వదలండి, కుడి పక్క పీల్చుకొని ఎడం పక్క వదలండి. మధ్యలో 2 వేలు ఫోల్డ్ చేసిన దగ్గరికి. యాక్చువల్గా అయితే ఈ 2 వేలు మధ్యలో నుదురు భాగం టచ్ అవ్వాలి, కానీ డిమో ప్రకారంగా అయితే 2 వేలు వాళ్ళు దగ్గర ఫోల్డ్ చేస్తారు లోపలికి. డిమో ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేద్దాం. లోపల ఫోల్డ్ చేసింది, లోపలికి ఫోల్డ్ చేసి ఈ వేలు అంతే. సార్ మీ అందరూ చాలా యూత్ కాబట్టి నడుము ఎవరికి వంగలేదు, నడుము స్ట్రైట్గా ఉండాల, స్ట్రైట్గా, ఐస్ క్లోజ్. 2 వేలు ఫోల్డ్ చేసాము అంతే. ఎడం పక్క పీల్చుకొని కుడి పక్క వదలండి, కుడి పక్క పీల్చుకొని ఎడం పక్క వదలండి. ఆ 2 వేలు ఫోల్డ్ చేసాం మేడం ఇలా. ఏమో ఈ వేలు ఈ వేలు ఈ వేలు ఈ వేలు ఈ వేలు అంతే, రెండే. ఎస్, ఈ 2 ఫోల్డ్ చేసిన దగ్గరికి. ఎస్ అంతే. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. నాడీ శోధన ప్రాణాయామ. ప్రాణ మీన్స్ ప్రాణానికి అత్యంత ప్రీతికరమైనది గాలి. ఆ శ్వాస ఎప్పుడైతే శరీరానికి పూర్తి స్థాయిలో అందిందో మనకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఉండొచ్చు. మనం రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. ఎడం పక్క గాలి పీల్చుకొని కుడి పక్క వదలాలి, కుడి పక్క పీల్చుకొని ఎడం పక్క వదులుతాం. ఓకే, విశ్రాంతి. ఆ చేయి మోక మీద పెట్టండి, దించండి. దించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే శీతలి ప్రాణాయామం చేయాలి. 4 డొల్ల చేయండి. సార్ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచినప్పుడు ఏం చేయాలంటే చేతులు 2 కూడా కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుచుకోండి. ప్రతిదీ కూడా టెక్నిక్ చేసినప్పుడు విశ్రాంతి అయినప్పుడు మాత్రం చేతులు 2 పైన పెట్టుకొని నెమ్మదిగా చేతి వేలు కాలి ద్వారా నెమ్మదిగా చూడాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ శీతలి ప్రాణాయామ. శీతలి అంటే ఏంటి? ఆ పేర్లోనే ఉంది. శీతలి అంటే ఏంటి? కూలింగ్, బాడీ కూలింగ్ చేయాలి. ఇప్పుడు బాగా వేడెక్కించారు కదా, బాడీలో ఉన్న వేడి టెంపరేచర్ కూడా కంట్రోల్ అయిపోతుంది తొందరగా. అది ఎలా చేయాలంటే ఇది మీ 4 ఉంది కదా, 4 డొల్ల చేయాలి. 4 ముందు చూడండి, తల చెదిరేని. ఓకేనా? మీ అందరికీ పర్ఫెక్ట్, మీ అందరు బాగొచ్చు మీ అందరికీ. అయితే ఇంకా మనం నేర్పిస్తాం కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక ఈ విధంగా తీసుకున్నాం కదా, నోటు ద్వారా గాలి పీల్చుకొని ముక్కు ద్వారా బయటకు వదలం. ఓకేనా? ఇదే అయిన తర్వాత ఒకసారి చూసేయండి, మళ్ళీ మధ్యలో కళ్ళు తెరుచుకోవడం ఎందుకు, ముందే చెప్పేస్తాం తరకన్ని చెదిరేని. తర్వాత భ్రమరీ ప్రాణాయామ, తేనెటీగ. తేనెటీగ ప్రాణాయామం ఎలా చేయాలంటే ఫస్ట్ భ్రమరీ 2 ఫింగర్స్ చూపుడు వేలు, మధ్య వేలు ఐబాల్స్ మీద, 2 కళ్ళ మీద, ఉంగరపు వేలు మీ నాస్ట్ల ముక్కు కింద, చిటికిన వేలు గడ్డ మీద. 2 ఫింగర్స్ దగ్గర ఇచ్చండి, మెషర్ 2 ఫింగర్స్ దగ్గర ఇచ్చండి, దగ్గరికి 2 కాళ్ళు. ఈ 2 అమ్మ చూడండి ముందు చేయొద్దు. ఈ 2 బొటన వేలు ఉన్నాయి కదా, ఈ 2 ఈ కమ్మిలు ఉన్నాయి కదా సైడ్, మన ఇక్కడ ఈ సెంటర్లో ఈ కమ్మిలు క్లోజ్ చేయాలి. చేసుకొని హమ్మింగ్ సౌండ్ తేనెటీగా మీ బ్రెత్ కెపాసిటీ అయితే ఎంతసేపు అయితే అంతసేపు చేయండి. అలాగని ఆగిపోయిన స్కూటర్ ఇంతకుముందు ఉంది కదా అని కాకుండా ఒకే బ్రెత్లో మళ్ళా తీసుకొని మినిమం 6 సార్లు చేయండి. అయిన తర్వాత విశ్రాంతి, ప్రశాంతంగా కూర్చోండి. రైటా? ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్రాణాయామ? శీతలి. కూలింగ్ కాదు, నీకేమో గుర్తుంటాయి, మనకి అసలు పేరు మర్చిపోతాం. శీతలి ప్రాణాయామ 4 డొల్ల చేయండి. సరే 4 డొల్ల చేసి గాలి పీల్చుకొని లోపలికి,
ముక్కు ద్వారా బయటకు వదలండి. అమ్మా ఫస్ట్ చేతులు ఇచ్చేయండి, తర్వాత చేతులు. 4 డొల్ల చేసుకొని ఇలా 4 డొల్ల చేసుకొని గాలి పీల్చండి లోపలికి. ఇవన్నీ మాట్లాడి వీళ్ళకి ఫీడ్ అయిపోతాయి, రికార్డింగ్ అయిపోతాయి. మెడిటేషన్లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే ఏదైతే మైండ్కి ఇచ్చామో అది రికార్డింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వెన్నుముక నిటారుగా ఉంచాలి. నోటు ద్వారా గాలి పీల్చుకొని ముక్కు ద్వారా బయటకు వెళ్తాం. శీతలి ప్రాణాయామం, గొంతు దగ్గర చల్లగా కూల్గా ఫీల్ వస్తుంది, అది కరెక్ట్ మీరు చేసినట్టు అన్నమాట. లాంగ్ బ్రెత్. ఆఫ్టర్ భ్రమరీ ప్రాణాయామ, తేనెటీగ. 2 ఫింగర్స్ ఐ బాల్స్, ఉంగరపు వేలు మీ ముక్కు కింద, చిటికిన వేలు గడ్డం మీద, 2 బొట్టన వేలు 2 కమ్ములతో క్లోజ్ చేసుకొని హమ్మింగ్ సౌండ్ చేస్తాం. హమ్మింగ్, తేనెటీగ. గట్టి నొక్కికండి, పర్లేదు, మీ సౌండ్ మీకు వినొచ్చు చాలు. చేతులు సైడ్ ఉంటుందా? ఓకే, విశ్రాంతి. ఐస్ క్లోజ్, వెనుముక నిటారుగా ఉంచండి. బ్యాక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, వెనుముక నిటారుగా ఉంచండి. లాంగ్ బ్రెత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవటం, బయటకు వదలటం. ఏ విధంగా లోపలికి వెళ్తుందో శ్వాస అదే విధంగా బయటకు వస్తుంది. ఆ శ్వాసతోనే ప్రయాణం చేయండి, ప్రయత్నించండి. మనసు రకరకాలుగా పరిగెడుతుంటుంది, దాన్ని తీసుకొచ్చి శ్వాస మీదే ఉంచండి. ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్. మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. తీసుకునే ప్రతి శ్వాస కూడా మనకి విశ్రాంతినిస్తుంది. తీసుకునే శ్వాస శక్తినిస్తుంది, విడిచిపెట్టే శ్వాస విశ్రాంతి ఇస్తుంది.
శ్వాస తీసుకోవడాన్ని మనకు శక్తి దొరుకుతుంది, విడిచిపెట్టే శ్వాస విశ్రాంతిని ఇస్తుంది మనకి. ఆ శ్వాసతోనే ప్రయాణం చేయండి. బ్రీత్ ఇన్ and breathe out. ఓకే, జై గురుదేవ్. చేతులు రెండు నమస్కారం స్థితి. ప్రేర్ చేద్దాం. ఓకే, అందరూ ప్రేర్ చేద్దాం. సర్వే సంతు సుఖినః, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కించిత్ దుఃఖ భావహే, మా కించిత్ దుఃఖ భావహే, సర్వే భద్రాణి సుఖంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కించిత్ దుఃఖ భావహే. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రెండు రఫ్ చేసుకొని మీ యొక్క కాళ్ళ మీద పెట్టుకొని స్లోలీ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఓపెన్ ఇన్ యువర్ ఐస్. ఓకే, గుడ్. హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? బాగుంది బాలేదా? అందరికి నచ్చలేదా? అందరికి నచ్చలేదా? మరి అందరూ చేయట్లేదు. ఓకే, మీ అందరు క్లాస్ కూడా సరే అదే.